ఈ టోర్నమెంట్లో ఎస్ఎస్సి జైస్వాల్ మంచి టచ్లో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, ఓపెనర్గా కూడా మంచి ఫిట్ అయ్యాడు. సో అలాగే నితీష్ రెడ్డి. సో అఫ్ కోర్స్ ఏదైనా కూడా ఒక యంగ్ ప్లేయర్స్ అనేది ఫస్ట్ 15లో మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? బికాస్ సీనియర్ ప్లేయర్స్ ఆక్యుపెన్సీ అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందా ఇండియన్ టీంలో? ఎప్పుడు ఉండేదే కదా. సో ఎందుకు ఆల్టర్నేటివ్ అనేది చేయలేకపోతున్నారు? ఎప్పుడు ఉండేదే. ఇక ఆడుతున్న వాళ్ళు బాగా ఫామ్లో ఉన్న వాళ్ళని ఏం చెప్పని తప్పిస్తారు? వాళ్ళు ఏజ్ అయిపోయింది కదా అని తప్పిస్తారా, లేకపోతే రన్ సరిగా చేయట్లేదని తప్పిస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్. అలాగని చెప్పేసి అవకాశం ఇవ్వలేదని కూడా కాదు. నితీష్ రెడ్డి ఇంజరీ కాకుండా ఉండి నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్లో అతని పేరు ఉండేది, యశస్వి జైస్వాల్ పేరు ఉంది, అతని పేరు కూడా ఉండేది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు తిలక్ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు, రింకు లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు. వాళ్ళకి రావాలి అంటే కనుక T20 ఒకటే వాళ్ళకి స్పేస్ అనేది లభిస్తుంది. వాళ్ళకి స్పేస్ లేనప్పుడు అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం త్రివిక్రమ్ శ్రీనివాస కాదు, అట్లా అని కాదు. సో బేసికలీ ఒకవేళ కనుక అవకాశం ఉంది టాప్ ఆర్డర్లో కావాలి అనుకుంటే యూఆర్ స్టిల్ హ్యావింగ్ మెనీ పీపుల్. మనం జైస్వాల్ గురించి లేదా నితీష్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఉత్తరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు మీకు అక్కడ ఇది అవ్వడానికి. రజత్ అఫ్ కోర్స్ ఇస్ నాట్ దట్ యంగ్, బట్ స్టిల్ అతను కూడా బాగా ఆడగలిగే కేపబిలిటీస్ ఉన్నాయి. అభిషేక్ శర్మ అని ప్రాబబ్లీ అన్ని ఫార్మాట్స్లో ఆడించాలని చెప్పేసి టాపిక్లు వస్తున్నాయి. యంగ్స్టర్స్ కొదవలేదు, కానీ ఇటువంటి ఫార్మాట్స్లో ఇటువంటి టోర్నమెంట్స్లో స్పేస్ లేదు. సో అదొకటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలా అనుకుంటే కనుక హర్షిత్ రాణాని తీసుకెళ్లారు కదా, బుమ్రా లేకపోతే హర్షిత్ రాణాని ఇంక్లూడ్ చేసి మరి తీసుకెళ్లారు. వెనెవర్ సీనియర్ రీప్లేస్మెంటే వస్తున్నారు తప్ప బుమ్రా ఇంజూర్డ్ కాబట్టి హర్షిత్ రాణా అనేది వచ్చి పర్ఫార్మెన్స్ అలాగే జరుగుద్ది సార్ ఎక్కడన్నా కూడా. ఇప్పుడు రోహిత్ కోహ్లీ ఫామ్ లో లేకపోయినా వై ఎందుకండి? ఇప్పుడు రోహిత్ అంటే కెప్టెన్ కంటిన్యూస్ ఓకే. సో విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు, కొన్ని మ్యాచ్ల పాటు ఎందుకు? వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫామ్ లో లేని ఒక సిరీస్ చెప్పండి. ఒక శ్రీలంక సిరీసే చెప్తారు, మన జరిగిన శ్రీలంక సిరీస్ లాస్ట్ అంతే. మిగతా అన్నిట్లో కూడా ఎక్కడో అక్కడ 1 మ్యాచ్ లో స్కోర్ రన్స్. సో ఏం పెట్టుకొని విరాట్ కోహ్లీ యూజ్ ది గోట్ ఆఫ్ వన్డే ఫార్మాట్. ఇప్పుడు ఏమన్నా అనుకోండి, విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్ కి ఉన్నంత లింక్ ఏదైతే మోడర్న్ డే ప్లేయర్స్ లో ఉందో అది ఏ ప్లేయర్ కి లేదు. నో అదర్ ప్లేయర్ హస్ కమ్ క్లోజ్ టు విరాట్ కోహ్లీ ఇన్ వన్డే ఇంటర్నేషనల్. 14,000 రన్స్ కి దగ్గరలో ఉన్నాడు సార్. 50 సెంచరీలు కొట్టాడు, 14,000 పరుగులు ఉన్నాయి. ఎటువంటి ట్రాక్ రికార్డ్ కాదు సార్. మనం స్ట్రగుల్ అవుతున్నాం. స్ట్రగుల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? లాస్ట్ టైం 2020 వరల్డ్ కప్ లో నాకు కంప్లైంట్ ఉంది. లాస్ట్ టైం 2020 వరల్డ్ కప్ లో యు బోత్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ స్ట్రగ్లింగ్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్. సో మీరు 2 సార్లు 3 సార్లు 3 మ్యాచ్లు ఫెయిల్ అవుతా వచ్చారు. వై లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఎందుకు అట్లా? యశస్వి జైస్వాల్ బెంచ్ మీద ఉన్నాడు రెడీగా. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ మీరు ఎందుకు దింపలేరు? ప్లేస్ లో వస్తాడు, కోహ్లీని డ్రాప్ చేయమంటారా? ఎవరినైనా డ్రాప్ చేయండి. నేను అదే అంటున్నా. ఈ సీనియర్ ప్లేయర్స్ ఆక్యుపెన్సీ వల్లే యంగ్ ప్లేయర్స్ అనేది రాలేకపోతున్నారు అనేది బిగ్ క్వశ్చన్. సీనియర్ ప్లేయర్స్ ఏమి వాళ్ళు సీట్ కింద మేక్ కొట్టుకొని కూర్చోలేదు అక్కడ. వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారు. మీరు మొన్న BGT టెస్ట్ మ్యాచ్ చూడండి, రోహిత్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ అండ్ ఈ సెడ్ నేను పక్కన కూర్చుంటా అన్నాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దాని మీద కూడా రచ్చ అయింది కదా. అది దాన్ని ఎందుకు రచ్చింది దట్స్ డిఫరెంట్ స్టోరీ, అది వేరు. బట్ ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా వెళ్తుంది. బస్ ఆడకపోతే కనుక పక్కన కూర్చొని ఇండికేషన్ చాలా క్లియర్గా వెళ్తుంది. కాకపోతే మనం ఫార్మాట్స్ మిక్స్ చేస్తున్నాం. విరాట్ కోహ్లీ హాజ్ నెవర్ బీన్ అవుట్ ఆఫ్ ఫార్మ్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్ ఫర్ సస్టైనింగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో అది జరిగిందంటే అతనికి చెప్తారు, నాయన ఏంటి పరిస్థితి, అన్ని చోట్ల జరగట్లేదు. ఆల్రెడీ టాక్స్ మొదలయ్యాయి, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ టాక్స్ మొదలు కాకుండా ఉండుంటే T20 క్రికెట్ నుంచి వాళ్ళు రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించేవాళ్ళు? IPL హాయిగా ఆడుకుంటున్న వాళ్ళు T20 ఆడలేరా వాళ్ళు? సో డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ సీనియర్స్ ఆక్యుపైయింగ్ ది స్పేస్. ఒకటి వాళ్ళు ఫామ్లో లేరంటే కనుక టఫ్ కాల్స్ విల్ బీ టేకెన్. టఫ్ కాల్స్ తీసుకోవడానికి గౌతమ్ గంభీర్ వచ్చి కూర్చున్నాడు అక్కడ, లేదా ఊరికే వచ్చి కూర్చోలేదు అతను వెయిట్ చేస్తున్నాడు. ఓకే, టఫ్ కాల్సే తీసుకుందాం కూడా. ఈ ఛాంపియన్ ట్రోఫీ అనేది వీళ్ళకి ఇంకా ఫైనల్ అవుతుందంటారు నీ దృష్టిలో పర్ఫెక్ట్గా? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరికి సరే, ఇది వాళ్ళిద్దరు కలిసి ఆడబోయే లాస్ట్ ICC టోర్నమెంట్. వాళ్ళిద్దరు కలిసి ఆడే లాస్ట్ ICC టోర్నమెంట్. ఓకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే మిగతా ఆ కాల్ అనేది తీసుకోవాలి. ఇద్దరు కలిసి ఆడే ICC టోర్నమెంట్ మాత్రం ఇదే లాస్ట్. అన్లెస్ అండ్ అంటిల్ మిరకిల్ జరిగిపోయి వాళ్ళిద్దరికి అద్భుతమైన రన్ స్కోర్ చేసేస్తూ ఉంటే, ఎటువంటి ఇంజరీ కాకుండా ఉంటే, దిస్ ఈస్ దేర్ లాస్ట్ ICC టోర్నమెంట్ టుగెదర్. సో ఫైనల్గా సార్ మీరు కన్క్లూడ్ చేయండి. సో రేపు కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అంటే ఒక ప్రిడిక్షన్ లాగా, రేపు కీ ప్లేయర్స్ వీళ్ళు ఆడితే పర్ఫెక్ట్గా మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అనేది. రేపు కీ ప్లేయర్స్ అయితే నా దృష్టిలో 100 కోట్ల ప్రేక్షకులు సార్. ఎందుకంటే రేపు ఖచ్చితంగా 5-6 గంటలు పీపుల్ విల్ బి గ్లూడ్ టు దేర్ మొబైల్స్ ఆర్ టీవీస్ ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. క్రికెట్ బ్రతికించేది కూడా ఈ అభిమానులే ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బార్డర్. సో నాకు సంబంధించిన వరకు దే ఆర్ ద రియల్ కీ ప్లేయర్స్. అఫ్ కోర్స్
టీమ్స్ గురించి అంటారా, రెండు టీమ్స్ సంబంధించినంత వరకు దే ఆర్ గోయింగ్ టు గివ్ దేర్ బెస్ట్. ఇట్ విల్ బి అంటే కంబైన్డ్ ఎఫర్ట్ క్రిటికల్ మూమెంట్స్లో క్యాప్చర్ చేసి ఏ టీం అయితే ఆ బ్యాలెన్స్ని సస్టైన్ చేస్తూ మెయింటైన్ చేస్తూ కొనసాగుతుందో దట్ టీమ్ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఏ దశలో కూడా యూ కెనాట్ డిస్కౌంట్ దెమ్. దే హ్యావ్ అ వండర్ఫుల్ పేస్ అటాక్, డౌటే లేదు. మీరు నసీం షా, హారిస్ రౌఫ్, షాహిన్ షా అఫ్రిడి డిస్కౌంట్ చేస్తారా? ఆన్ పార్ కాకపోయినా సరే మీకు బుమ్రా, షమితో సమానంగా దగ్గరకు వచ్చే పేస్ బౌలర్సే కదా. 100%. మిగతా లేదు అందులో. వాళ్ళు- ఇంకా నేనైతే ఒక స్టెప్ ఎక్కువే చెప్తా Fair షాహిన్ enough. అఫ్రిది పేస్ కి. అది మీ గొప్పతనం. మీరు ఆ మాట అనడం నేను హర్షిస్తాను. కానీ ఆన్ పేపర్ చూసినా, పర్ఫార్మెన్స్ చూసినా, కలెక్టివ్గా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసినా, ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ సంబంధించినంత వరకు బీసీసీఐ ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో, ఎంత ప్లేయర్స్కి సపోర్ట్ ఇస్తుందో, ఎంత వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఇంజూరీ అయినా ఇంకోటైనా రీహాబ్కి అవకాశాలు ఇస్తుందో, ఆ రకమైన ఒక సాలిడ్ ఎకోసిస్టమ్ ఏదైతుందో అది పాకిస్తాన్లో లేదు. అదర్వైజ్ టాలెంట్కి ఏమాత్రం కొదవలేదు. మీరు ఓడిఐ రికార్డ్స్, సందీప్ యూ కరెక్ట్ మీ, ఓడిఐ రికార్డ్ చూసినా సరే ఇప్పటి వరకు కూడా హెడ్ టు హెడ్ చూస్తే పాకిస్తాన్ మనకంటే చాలా ఎక్కువ మ్యాచ్లు గెలిచింది. దట్ ఓన్లీ చేంజ్ ఆఫ్టర్ 2000 తను చాలా సేఫ్ గా 2000 తర్వాత అని చెప్పాడు. సరే 2000 కంటే ముందు మాకు కూడా తెలుసు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నాను. సో ఈ రోజు కూడా మీరు ఇప్పటివరకు అంటారు ఆన్ పేపర్ ఇట్ లుక్స్ వెరీ స్ట్రాంగ్, మనమే వరల్డ్ కప్స్ లో అన్ని గెలిచాము. కానీ మొత్తం ఓడిఐ హెడ్ టు హెడ్ తీయండి, ఎందుకు గెలిచారు వాళ్ళు? మనకంటే చాలా దే హావ్ వన్ మోర్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. టెస్ట్లలో కూడా దే హావ్ ఎ బెటర్ అప్పుడు రికార్డ్. పాకిస్తాన్ నేను ఒకటి చెప్తాను సార్, అప్పుడు పాకిస్తాన్ లో చూసుకుంటే చాలా మంది గొప్ప ప్లేయర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్. మన ఇమ్రాన్ ఖాన్ దగ్గర నుంచి చూసుకున్నా, ఆ తర్వాత వసీం అక్రమ్ కానీ, యూనిస్ ఖాన్ కానీ, సో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్. ఆ బౌలింగ్ ఇబ్బంది అనేది ఎప్పుడు కూడా ఇండియన్ బ్యాటర్ స్ట్రగుల్ అయింది. సో ఒక సైకిల్ స్టాండ్ లాగా పడిపోతూ ఉండే. కానీ వాట్ ఎవర్ సందీప్ అన్నట్టు 2000 ధోని ఎప్పుడైతే కెప్టెన్సీ అనేది తీసుకున్నాడో, దాని తర్వాత గంగూలీ అండ్ ధోని వచ్చిన తర్వాత ఈ సైకిల్ స్టాండ్ లాగా పడిపోవడం అనేది కాస్త మారుతూ వచ్చింది. లోవర్ ఆర్డర్ ఎవరున్నారో వాళ్ళు సో మోర్ రన్స్ చేయడం, యువరాజ్ సింగ్ కానీ, మహమ్మద్ కైఫ్ కానీ, సో అంతకుముందు రాబిన్ సింగ్ కానీ, జడేజా కానీ, ఎవరైతే ఆ లోయర్ ఆర్డర్లో ఎవరైతే వస్తున్నారో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు సో వాళ్ళు ఎక్కువ రన్స్ చేయడం, మ్యాచ్లు గెలిపించడం కూడా మనం చూసాం. సో ధోని కూడా సో మంచి ఫినిషర్గా కూడా అయ్యాడు. ఎక్కడ 6th ప్లేస్ ఆడినా, 7th ప్లేస్ ఆడినా, వాట్ ఎవర్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయ్యి ముందుకు వచ్చినా కూడా. సో ఆ లెక్కలు అనేది హెడ్ టు హెడ్ లెక్కలు అనేది ఇప్పుడు సో మనకైతే పనికిరావు. సో రేపు మ్యాచ్ లో ఒక ప్లేయర్ ఎవరైనా స్ట్రైట్ గా చెప్పండి, మనం కంక్లూడ్ చేసేద్దాం. ఒక పారామీటర్ ఏమో ఇందాక వాళ్ళ పరుగులు రావట్లేదు, వికెట్లు తీయట్లేదు, కోహ్లీ, రోహిత్ ఎందుకు ఆడాలని అక్కడ అంటారు. మీరు అడిగిందే. మరి కాంట్రడిక్షన్కి వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్ విషయానికి వస్తే మరి వాళ్ళు మనకంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచారంటే అది రెలవెంట్ కాదంటారు. ఏది ఒకటే పారామీటర్ చెప్పండి. నేను మీరు అన్నదాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ గా క్రికెట్ కి సంబంధించిన వరకు క్రికెట్ మరింత స్ట్రెంగ్తెన్ కావాలన్నా కూడా పాకిస్తాన్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ టీమ్. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. పాకిస్తాన్ వీక్ కాకూడదు. పాకిస్తాన్ ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా ఆడుతుంది. మరి వరల్డ్స్ బెస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చాడు. వాళ్ళ స్పిన్నర్లని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్. మీరు డోంట్ డిస్కౌంట్ ఆఫ్ఘనిస్తాన్. 25 తక్కువ, అంతకంటే 25 లెస్ దాన్ 25 years ఏజ్లో వాళ్ళ దగ్గర కనీసం 15 మంది 20 మంది గొప్ప ప్లేయర్లు ఉన్నారు. నెక్స్ట్ 10 years మార్క్ మై వర్డ్, దే ఆర్ గోయింగ్ టు రూల్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. లాస్ట్ టైం ప్రపంచ కప్ లో బాగా ఆడారు వాళ్ళు, బ్రహ్మాండంగా ఆడారు. కొద్దిగా ఉంటే ఆస్ట్రేలియాని కొడితే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ లోకి వచ్చినారు. మన కప్ వచ్చేది.